పవన్ కళ్యాణ్ పార్టీ నేతలపై సీరియస్ అయ్యారా? కొద్ది రోజులుగా పార్టీలో పరిణామాలపై అధినేత గుస్సాయ్యారా? తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో జనసేన నేతలు విఫలమవుతున్నారని మండిపడ్డారా? పార్టీని ఎంతో కష్టపడి నిర్మించుకుంటే నాశనం చేస్తామంటే ఊరుకునేది లేదని నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారా? పవన్ కామెంట్స్తో సొంత పార్టీ నేతలు షాక్ అవుతున్నారా? జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. కొద్ది రోజులుగా జనసేన పార్టీలో చోటు చేసుకుంటున్న వరుస పరిణామాలు, పార్టీ ఎమ్మెల్యేల తీరుపై జనసేనాని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతేనా, పవర్ఫుల్ క్లాస్ పీకటమే కాదు, సూటిగా ప్రశ్నలు సంధించారు. అసత్యాల్ని ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలకు ఎందుకు కౌంటర్లు ఇవ్వరన్న ప్రశ్నను సంధించిన ఆయన తీరు మార్చుకోవాలన్న హెచ్చరికల్ని జారీ చేయటం సంచలనంగా మారింది. తాజాగా జనసేన పార్టీ జనరల్ బాడీ సమావేశ వేదికగా పార్టీ నేతల్ని, కార్యక్రమాల్ని, ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి పవన్ ప్రసంగించారు. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఈ సమావేశం వేదికగా పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన తిరుమల లడ్డూ కల్తీపై పార్టీ ఎమ్మెల్యేలు స్పందించిన తీరును తక్షణమే మార్పులు చేసుకోవాలన్నారు. వైసీపీ నేతల విమర్శల ధాటిని తట్టుకొని వారికి అంతే ధీటుగా కౌంటర్లు వేయాలని నేతలకు పవన్ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. జనసేన సమావేశంలో తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై పవన్ సీరియస్ అయ్యారని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఇంత జరుగుతున్నా ఏ ఒక్కరూ ఎందుకు మాట్లాడడం లేదన్న పవన్ అన్నింటికీ తానే సమాధానం చెప్పాలా అని నేతలను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అంతేకాదు, మీరు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఎందుకున్నట్లు అని వారి ముఖం మీదే చెప్పేశారట. అయితే పవన్ కమెంట్స్ తర్వాత జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు తమ గొంతుల్ని సవరించుకుంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు పార్టీ నేతలకు క్లాస్ పీకిన పవన్ కళ్యాణ్ అదే సమయంలో వైసీపీ ఎత్తుగడలపై సూచనలు చేశారని సమాచారం. వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతారని, అప్రమత్తంగా ఉంటూ ఆ కుతంత్రాల్ని తిప్పికొట్టాలన్న పవన్ నేతల వ్యక్తిగత వ్యవహారాలు పార్టీకి నష్టం కలగకూడదన్నారు. సిద్ధాంతపరంగా విషయాల మీదనే మాట్లాడాలని దిశానిర్దేశం చేశారని ప్రచారం సాగుతోంది. మరోవైపు వైసీపీ నేతల ట్రాప్ లో చిక్కుకోవద్దని జనసేన నేతలకు పవన్ సూచించినట్టు తెలుస్తోంది. వైసీపీ నేతలకు తమ కుటుంబ సభ్యులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు, జాగ్రత్త. జనసేన నేతలు మాత్రం సిద్ధాంతపరంగా, సబ్జెక్టు పరంగానే మాట్లాడాలని సూచించినట్టు తెలుస్తోంది. అలాగే విమర్శలకు విషయంతోనే సమాధానం చెబుతాం. మహిళల విషయంలో పార్టీ శ్రేణులు మరింత జాగ్రత్తగా ఉండాలని కోరినట్టు సమాచారం. అటు మహిళలకు మీ చెయ్యి తగిలినా రేప్ చేశారని వైసీపీ నేతలు ప్రచారం చేస్తారంటూ పార్టీ నేతలతో పవన్ చెప్పారట. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన తీర్మానాలను మంత్రి నాదెండ్ల భాస్కర్ వెల్లడించారు. ఇందులో రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ వివాదంపై చర్చించామని, పార్టీ కమిటీ రిపోర్టు ఆధారంగా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేస్తూ తీర్మానాలు చేయడం ద్వారా విపక్ష పార్టీల విమర్శలకు చెక్ పెట్టినట్లుగా చెబుతున్నారు. మొత్తం మీద మంగళగిరి సమావేశం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్యలోనే వెళ్లిపోయారని తెలుస్తోంది. అయితే ఇక్కడి నుంచి పవన్ వెళ్లే ముందు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్తో మాట్లాడినట్టు తెలుస్తోంది. అటు పార్టీలోని ప్రతి నేత పనితీరుపై, వారు చేపట్టిన కార్యక్రమాలపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారని తెలుస్తోంది. అలాగే ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో ఏం చేస్తున్నారు, సామాజిక మాధ్యమాల్లో, క్షేత్రస్థాయిలో ప్రత్యర్థుల విమర్శలకు ఏ విధంగా కౌంటర్ ఇస్తున్నారు అనే అంశాలపై ఆరా తీయాలని నాదెండ్ల మనోహర్ను పవన్ ఆదేశించారని తెలుస్తోంది. అయితే ఇన్నాళ్ళు సొంత పార్టీ నేతలపై ఎప్పుడు సీరియస్ కాని పవన్ ఒక్కసారిగా తన ఆగ్రహాన్ని వెళ్లగక్కడంతో జనసేన నేతలు షాక్ అయ్యారని తెలుస్తోంది.